తోపు ఉంది, కింద మీద ఊపు, హనుమాన్ మాత్రం తోపు. కింద మీద ఊపు, మా హనుమాన్ మూవీ తోపు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరు చేస్తారే గూస్ బంప్ గ్యారంటీ. ఈ సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఎవడు ఎంత పెద్దోడు కూడా తొక్కలేడు అన్న. అదిరిపోయింది మూవీ. మూవీ అంటే ఇలా ఉండాలి. ఇది మూవీ అంటే అదిరిపోయింది, తిరుగులేదు ప్రధాన్ వర్మకి. టాప్ డైరెక్టర్స్ లో కౌంట్ చేయొచ్చు ప్రధాన్ వర్మని. చిన్న సినిమా కాదు, సినిమా అంటే సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా లేదు అసలు. సినిమా అంటే అదిరిపోయింది, దీనికి బెస్ట్ సినిమా రాదు. అదిరిపోయింది గూస్ బంప్. అసలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరు చేస్తారే గూస్ బంప్ గ్యారంటీ. థ్యాంక్ యూ. పక్కా వెయిటింగ్ నెక్స్ట్ ఇయర్ 2025. ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది. హనుమాన్ ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉందమ్మా? కింద మీద ఊపు, మా హనుమాన్ మూవీ తోపు. బాగుందా? సూపర్. లాస్ట్ 10 minutes ఎలా ఉంది మేడం? అదిరిపోయింది మూవీ మొత్తానికి, అదే హైలైట్. పార్ట్ 2 కి వెయిటింగ్ చేస్తున్నా. ఎస్. ఎలా అనిపించింది అంటే ఇంకా తక్కువ బడ్జెట్ లో విజువల్స్ అలా ఉన్నాయి కదా? సెట్ ఉన్నాయి, బాహుబలిని మించిపోయింది అంతే. ఎలా తీసాడు? సూపర్. తోపు ఉంది, కింద మీద ఊపు, హనుమాన్ మాత్రం తోపు. బాగుందా? సెట్ ఉంది, టాప్ లేచిపోయింది. సీన్ ఎలా ఉంది? అందరు పేపర్లు ఎగరేయడమే. సెట్ ఉంది ఒక్కటి. ఓకే. హీరో ఎలా చేశాడు? మాటలే అసలు. నువ్వు హాలీవుడ్ మూవీస్ చూస్తావు కదా, ఇది ఎలా ఉంది అంటే ఈ సూపర్ దానికి ఇంకా అసలు సంబంధం లేదు, ఇది వేరే లెవెల్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న? బాగుందన్న, సినిమా అయితే చాలా బాగుంది. అంటే ప్రశాంత్ వర్మ గారి అంటే చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. అంటే నిజంగా ఒక దేవుడి గుడికి వెళ్ళి ఒక ప్యూర్ ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీల్ వచ్చింది హనుమాన్ చూపించిన ప్రతిసారి. హనుమాన్ వచ్చే సీన్ ఎలా ఉంది? అల్టిమేట్. దాన్ని ఓటీటీకి వచ్చిన తర్వాత దీన్ని కాదు, థియేటర్లో చూడండి. హనుమాన్ లాస్ట్ 30 minutes అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉన్నా. నిజంగా తెలుగులో ఇలాంటి ఒక కంప్లీట్ విఎఫ్ఎక్స్తో కూడిన సీన్స్ అయితే ఇంతవరకు రాలేదు. లాస్ట్ 30 minutes అయితే డోంట్ మిస్. సినిమాని తొక్కేద్దామని చూసారు కాబట్టి థియేటర్ లేకుండా ఇప్పుడు పెంచాలా? ఈ సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఎవడు ఎంత పెద్దోడు కూడా తొక్కలేడు అన్న. ఈ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ చాలా అంటే చాలా బాగా తీశారు, చాలా తీశారు. దీన్ని మళ్ళీ బీట్ చేసేది అయితే నాకు తెలిసి ఇప్పటిదాకా రాలేదు, తగ్గముందు వస్తుందో లేదో తెలియదు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ ఈగర్లీ. చాలా బాగుంది సినిమా. అసలు ఇట్లాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయం. సూపర్. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని మళ్ళీ ఒకసారి నిరూపించారు. రామ మందిరం ఓపెన్ కావడమే ఒక శుభవార్త. ఇంకో సినిమా ఇట్లాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయం. పిచ్చెక్కిచ్చేసిన సినిమా థియేటర్లో. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ పేరు. ఆయనకి ఇంకా ఈ సంక్రాంతికి మొగుడు ఆయననే, ఇంకా వేరే విషయం. ఎలా ఉంది సార్? బాగుందండి. గ్రాఫిక్స్ బాగుందా? అంతా బాగుంది. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. హనుమాన్ ఎలా ఉన్నాడు? సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగుందా? నా గూస్ బంప్స్ చెప్తారు అర్థమైతలే. జై శ్రీరామ్. ఎలా ఉందండి సినిమా? మామూలుగా లేదు, పీక్స్ అసలు సినిమా. అసలు హైలైట్స్ ఏంటి అండి మెయిన్గా? విజువల్స్ ఎలా ఉన్నాయి సార్? విజువల్స్ మామూలుగా లేదు సార్. దీని ఆది పురుషు ఇవన్నీ అన్నారు కానీ మామూలు విజువల్స్ కదా, అసలు ఓ రేంజ్లో ఉన్నాయి విజువల్స్. లాస్ట్ పావుగంట సినిమా ఎలా ఉంది? లాస్ట్ బాగంటే నిజంగా రామాయణంలో తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళాడు, సపరేట్ వరల్డ్ అంతే. అది కిరాక్ ఉంది సినిమా. బజరంగ్ బలి బాడీ కిరాక్ ఉంది. ఇక మేమందరం మస్తు బక్క అయిపోయినాం, బక్క అయిదామని ఇప్పటి నుండి ఇక మళ్ళీ బాడీ బల్క్ వేయాలి. ఇక జై బజరంగ్ బలి. సినిమా క్రేజీ ఉందండి, గూస్ బంప్స్. అసలు హనుమాన్ అయితే నెక్స్ట్ లెవెల్ చూపించారు. ఆది పురుషులు కూడా ఊపిలేదు మనకి ఇంత మంచిగా. నెక్స్ట్ లెవెల్ చూపించారు. తక్కువ బడ్జెట్లో ఆ రేంజ్ అవుట్పుట్ ఎలా ఉంది సార్? అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని చెప్పేసి. 15 minutes అసలు థియేటర్ లాగానే ఒక టెంపుల్ అయిపోయింది లోపల. ఇప్పుడు మన అయోధ్యలో రామ మందిరం కడుతున్నాం కదా, మనం జస్ట్ మూవీకే ఇంతగానం రెస్పాన్స్. అదే అయోధ్యలో రామ మందిరం కట్టినా ఇంకెట్లుండో చెప్పలేము. ఇట్లాంటి మూవీస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం మేము. థియేటర్లు ఎక్కువ పెంచాలనుకుంటారు, ఇంకా పెంచాల్సిందే. ఎట్లనే పెరుగుతాయి. మూవీ వచ్చింది, మూవీస్ బరాబర్ పెరుగుతాయి. మూవీస్ చూసినారు. సూపర్ ఉన్నది ఈ సినిమా. హనుమంత్ సినిమా అంతా సూపర్. ఈ సినిమా ముందు ఏ సినిమా పనికిరాదు. ఇక హైలైట్ ఉంటుంది సినిమా ఇది. డైరెక్టర్ మంచి తీసాడు. ఇక 2025 పడే బదులు కొంచెం ముంగడ షూటింగ్ చేస్తే బెటర్. ఇక పార్ట్ 2 గురించి వెయిటింగ్ చేస్తున్నాం మేమైతే. క్లైమాక్స్ షార్ట్స్ ఎలా ఉన్నాయి? సూపర్. అది ఇక ఏ సినిమా పనికిరాదు. ఇక డైరెక్షన్ అయినా ఏదైనా కానీ. అంతకుముందు సినిమా కూడా బాగుంది, ఇప్పుడు కూడా బాగా హైలైట్ ఉంది సినిమా. అది ఇలాంటి సినిమా బ్రో మెంటల్ ఉంది బ్రో సినిమా అయితే. అంటే ఆది పురుష్ కంటే బెటర్ ఉంది. గ్రాఫిక్స్ అవన్నీ మొత్తం మంచిగా చూపించారు. ఏకదమ్ నంబర్ 1 ఉంది. ఇట్లాంటి సినిమా అసలు నేను ఇప్పటివరకు చూడలే. లాస్ట్లో సూపర్ హీరో వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా తీసింది బ్రో ఈ సినిమా అయితే. ఏక నంబర్ 1 ఉంది. షూట్ అయింది మంచిగా, మొత్తం హెయిర్ అది మొత్తము లాస్ట్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. హనుమాన్ వచ్చే సీన్ ఎలా ఉంది? ఏకదమ్ అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిర్రు.
బ్లాక్ బాస్టర్ కొట్టాడా ప్రశాంత్ బాబా ఎలా ఉంది సినిమా బాగుందా హనుమాన్ ఎలా ఉన్నారు లాస్ట్ లో ఎలా ఉన్నామ్మా ఫర్ లాస్ట్ మూమెంట్ ఐ వాజ్ లైక్ స్టాచ్యూ ఓకే ఎలా ఉంది సార్ Amazing. Hats off to the director, hats off to the whole team. Okay. I mean, last 20 years, I don't think there's such a movie made. Okay. And it is very close because అయోధ్యలో రాముడు వస్తున్నాడు, వీడు హనుమంతుని తీసుకొచ్చాడు. The timing is really amazing, super. I mean, I'm short of words. How are the visuals, sir? The visuals are. This budget, low budget. It doesn't matter. India is full of talent, and మనకు I think it doesn't matter. మనకు lowest budget లో he's done an amazing job. Okay. Budget కాకుండా more the vision was important, and he's come close to his vision. He's achieved what he wanted. Film making style. It's mind blowing. I think he should make more movies. ఎలా ఉంది పాప బాగుందా ఎలా ఉంది సార్ చాలా బాగుంది మూవీ, ఫెంటాస్టిక్. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలే అనిపించింది. చాలా బాగుంది మూవీ.